మీరు చదువుకునే రోజుల్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి? అన్నీ ఫేవరెట్. ఇంగ్లీష్ సమానంగా అన్ని ఫేవరెట్ కానీ నాకు ఏ వచ్చేవి కాదు. ఓ అలాగా, ఓకే. సో కాలేజ్లో మీరు లేదా స్కూల్లో చేసినటువంటి చిలిపి పని ఏదైనా గుర్తుందా? చిలిపి అంటే నేను బాయ్స్ హాస్టల్ అది చిన్నప్పటి నుంచి. అక్కడ చేయకూడదా చిలిపి పనులు? బాయ్స్ చిలిపి అలా కాదండి, అంటే ఏదైనా అల్లరి పనులు ఏమైనా చేశారా? అల్లరి అంటే మ్యాక్సిమం గాడ్ దూక్ సినిమాలకు వెళ్ళటం. ఓకే, అదే అప్పుడు ఇంకదే. అప్పట్లో మీరు గోడ దూకి ఏ సినిమాకి వెళ్ళారు? నేను కాలేజీలో ఎక్కువ గాడ్ దూకి నువ్వు నాకు నచ్చావు. ఓకే ఓకే. సో మీరు కాలేజ్కి వచ్చేసరికల్లా మెరిట్ స్టూడెంట్ అయ్యారా? మెరిట్ అండి, అంటే టాపర్నే, కానీ ఎగ్జామ్స్ రాసేవాడిని కాదు. ఓ అలా, అంటే మీ మైండ్లోనే మీరు టాపర్ అని ఫీల్ అయ్యారు. బాగా ఎక్కువగా చదువుకునేటువంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపించేది అసలు మీ క్లాస్లో? జాలేసేది. మీకు ఇష్టమైన టీచర్ ఎవరైనా ఉన్నారా? టీచర్ పీటీ సార్లు బాగా ఇష్టం, ఎందుకంటే అటెండెన్స్ ఇచ్చేవారు, నాకు గ్రౌండ్కి తీసుకెళ్ళి క్రికెట్ ఆడిచ్చేవారు. ఓకే, మిమ్మల్ని ఎప్పుడైనా బెత్తం పట్టుకొని కొట్టిన టీచర్స్ ఎవరైనా ఉన్నారా? పిచ్చి కొట్టేవారు వార్డెన్లు హాస్టల్లో. ఓకే, వాళ్ళు ఇప్పటికి కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారా? పీడకలు ఏమైనా వస్తాయా మీకు? లేదు, ఇప్పటికీ టచ్లో ఉన్నారండి. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగిన ఫస్ట్ నన్నే పిలుస్తారు. ఎందుకంటారు? అంటే కాలేజ్ అల్లరే, ఎందుకు పనికిరాడు అనుకున్నారు, పనికొచ్చానని. మీ స్కూల్ డేస్లో మీకు ఏదైనా ప్రత్యేకమైన టాలెంట్ ఉండేదా, లైక్ కల్చరల్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయడం? డ్రామాటిక్స్ క్లబ్, అదే థియేటర్స్. ఓకే, సో అప్పుడే మీరు డ్రామాస్లో పార్టిసిపేట్ చేసేవారు? క్రికెట్ ఆడేవాడిని, తర్వాత డ్రామాస్. ఓకే, చెప్పినటువంటి డైలాగులు ఏమైనా గుర్తున్నాయా? మైమ్ ఎక్కువ చేసేవాడిని అండి, గుర్తింపు. ఓకే.